చూసి ఆమె వెంటనే నువ్వు యూదుడు కదా, నీవేంటి నాతో మాట్లాడుతున్నావు అంటే అప్పుడు యేసుప్రభు అన్నారు, నీతో మాట్లాడుచున్న నేనెవరినో నీకు తెలిస్తే నువ్వే మాట అనవమ్మా. నేను మంచినీళ్ళు అడగటం కాదు, నువ్వే నన్ను అడుగుతావు. ఏమడుగుతావంటే జీవజలములు ఇమ్మని అడుగుతావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరంతో ఉన్నాను, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇమ్మని నన్ను అడుగుతుంటే ఎంత ప్రసంగం చేస్తున్నావు కదా, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, నేను ఎవరో నీకు తెలిస్తే, నా గురించి నీకు అర్థమైతే, నన్ను నువ్వు గ్రహిస్తే నువ్వు నన్ను అడగడం మొదలెడతావు. నేను నిన్ను అడగడం కాదు, నువ్వు నాకు పాదాలు పట్టుకుని బ్రతుకులాడేస్తావు. అయ్యా 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 నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా 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 నాకు జీవజలాలు ఇవ్వయ్యా అని అడుగుతావు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొత్తం మీద అక్కడ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆమెకు ఒక మాట అర్థమైంది. ఏమిటంటే, నాతో మాట్లాడుచున్నవాడు మామూలు వాడు కాదు. ఎవరు అనుకుందంటే ప్రవక్త అనుకుందంట. చూడండి 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎందుకంటే ఆ సమరయ స్త్రీ ఒక వ్యభిచారి, పాపమును చేస్తున్న బిడ్డ. ఆ యొక్క వ్యక్తి ఏమేమైతే పాపములు చేస్తుందో అవి సూటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీకి చెప్పకనే చెప్పేశారు. అర్థమైందా? చెప్పకనే చెప్పేశారు. అంటే ఆయన మాటల్లో అంతరార్థం ఆమెకు అర్థమయ్యేలాగా ఆయన బోధ చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆవిడకి అర్థమైపోయింది, ఓ నేను వ్యభిచారం చేసే వ్యక్తినని ఈ నాతో మాట్లాడుతున్న ఈ వ్యక్తికి అర్థమైపోయింది. అయితే ఈయన మామూలుడు కాదు, ఈయన మామూలుడు కాదు, ఈయన ప్రవక్త అయ్యుండొచ్చు అని చెప్పి, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానన్నది. నువ్వు మామూలుడు కాదు. ఎందుకంటే ప్రవక్తకి తెలిసిపోతుంది అవతల వ్యక్తుల యొక్క ఆ పరిస్థితులు, వారి జీవితము, వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, లేకపోతే వారు చేస్తున్న తప్పులు కావచ్చు. ప్రవక్తకి ఎవరు బోధిస్తారంటే దేవుడు బోధిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు చెప్తాడు, అనుకో ఆ వ్యక్తిలో ఆ తప్పు ఉన్నది, ఈ వ్యక్తిలో ఈ తప్పు ఉన్నది, ఈ వ్యక్తిలో ఆ పాపం ఉన్నది, ఆ వ్యక్తి ఇలా పొరపాట్లు చేస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి ఏమో ఇలా ఉంటున్నాడు అన్నట్లుగా దేవుడే బోధ చేస్తాడు ప్రవక్తకి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ విషయాలు యేసుప్రభు చెప్పేసరికి ఆమెకు వెంటనే గుండెలో గుబులు పట్టుకుంది. అయ్య బాబోయ్, నేను మాట్లాడుతున్నాడు మామూలుడు కాదు, నేనేదో నీళ్లు అని చెప్పి అడిగాడని నేనేదో మాట్లాడడం మొదలెట్టాను. అయితే ఇక్కడ విషయం తేలిన ఫలితార్థం ఏమిటంటే, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటే యేసుక్రీస్తుని ఏమనుకుంటుందంటే ప్రవక్త అనుకుంటుంది. ప్రవక్త అంటే ఎవరంటే దేవుని చేత పంపబడి